నువ్వు మర్చిపోలేదు బ్రో. నువ్వు తప్పించుకున్నావు. అందుకే వాళ్ళు నిన్ను నమ్మడం మానేసిర్రు. లాస్ట్ ఇయర్ నేను వర్క్ చేసే టీమ్‌కి చెప్పిన, వీకెండ్‌లోగా నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తా అన్నాను. సండే నైట్ వచ్చింది అసలేం చేయలే. మండే వచ్చింది మెసేజ్ కూడా చేయలే నేను. మొత్తం సైలెంట్ ఉన్నా. వాళ్ళకి ఫుల్ కోపం వచ్చింది. వాళ్ళ కోపం డిలే మీద కాదు. నేను చెప్పలేదని. అందుకే నాకు అర్థమైనప్పుడు. అకౌంటబిలిటీ అంటే వర్క్ కాదు, రెస్పాన్స్ అని. మనకు అనిపిస్తది అకౌంటబిలిటీ అంటే పని చేయడం అని. బట్ యాక్చువల్‌గా ఇట్ షోస్ హౌ యూ రియాక్ట్ ఆఫ్టర్ యూ ఫెయిల్. మాయమవుతాం మొత్తానికే. అసలు ఎక్స్‌క్యూజెస్ కూడా ఇవ్వం. బిజీ ఉన్నా అని వదిలేస్తాం మొత్తం. ట్రస్ట్ అనేది అలానే సైలెంట్‌గా వెళ్ళిపోతాం మొత్తానికి. అప్పుడు ఒక మెసేజ్ సెండ్ చేసిన వాళ్ళకి, బ్రో చేయలేదు మై ఫాల్ట్ అని. వాళ్ళు అప్పుడు చెప్పిళ్ళు, థ్యాంక్స్ ఫర్ ఓనింగ్ ఇట్, వెన్ వీ కెన్ రెజ్యూమ్ అని అడిగిళ్ళు. అక్కడ నీకు తెలుస్తుంది హానెస్టీ అంటే వీక్నెస్ కాదు, ఇట్స్ ఎమోషనల్ స్ట్రెంత్ అని. సో మీకు కరెక్ట్ గా చెప్పాలంటే ప్రామిస్ ఇవ్వకుండా చెప్పండి ఏదైనా ఉంటే. ప్రామిస్ ఇచ్చాక చేయకపోతే యాక్సెప్ట్ చేయండి. బ్లేమ్ అయితే అస్సలు చేయొద్దు. ఎక్స్క్యూజెస్ అస్సలు వద్దు. జస్ట్ ఏ నా మిస్టేక్ అంతే. దట్స్ అకౌంటబిలిటీ. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్, ఇట్స్ అబౌట్ బీయింగ్ రియల్. అందరు తప్పులు చేస్తారు బ్రో, బట్ అందరికి ఓన్ చేసుకోవడం రాదు. హూ ఓన్స్ ఇట్ వాళ్ళనే నమ్ముతారు, సెకండ్ ఛాన్స్ ఇస్తారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెస్పెక్ట్ ఇస్తారు. అకౌంటబిలిటీ అంటే ఏదో కోర్ట్ కాదు బ్రో. ఇట్స్ వాట్ కీప్స్ యువర్ నేమ్ క్లీన్, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అలైవ్. ఇఫ్ యూ ఎవర్ సైడ్ స్టెప్ అకౌంటబిలిటీ, డ్రాప్ ఓన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎందుకు ఎవరు నిన్ను సీరియస్ గా తీసుకోరో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.